నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. అమరావతి వెలగపూడి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై సమీక్షించారు. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు చేశారు. అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చన వ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చారు. మాట ఇచ్చిన 10 రోజుల్లోనే సొంత నిధులతో అమలు చేసి చూపించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడారు. విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా చూపిన చొరవ ఆదర్శనీయమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లైబ్రరీ, 25 కంప్యూటర్లను సొంత నిధులతో అందజేశారు. డిసెంబర్ 5వ తేదీన శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థుల అభ్యర్థన మేరకు లైబ్రరీ, 25 కంప్యూటర్లను తన సొంత నిధులతో అందజేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ హామీ ఇచ్చిన 9 రోజుల్లో 25 కంప్యూటర్లు, లైబ్రరీ, నిండుగా పుస్తకాలు సమకూర్చారు. చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 2.0కు హాజరైన పవన్ కళ్యాణ్ స్కూల్లో అందుబాటులో ఉన్న లైబ్రరీ, ల్యాబ్, పాఠశాల గదులను పరిశీలించారు. పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండడాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ ఆ రోజు జరిగిన సమావేశంలో లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 9 రోజుల్లో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ను ఏర్పాటు చేయించారు. లైబ్రరీని పుస్తకాలతో నింపేశారు. చిన్నారుల కోసం పెదబాల శిక్ష నుంచి కాశీ మజిలీ కథల వరకు విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, బహుభాషా ప్రావీణ్యాన్ని పెంచే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, కన్నడ, ఒడియా తదితర భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సుమారు 25 లక్షల రూపాయలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు. ఈ మేరకు డిసెంబర్ 15 సోమవారం రోజున చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ కృష్ణతేజ, మాజీ శాసనసభ్యులు కిలారి రోసయ్య, కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. మాట ఇచ్చిన 10 రోజుల్లోనే సొంత నిధులతో అమలు చేసి చూపించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడారు. విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా చూపిన చొరవ ఆదర్శనీయమని అభిప్రాయపడ్డారు. కోటి సంతకాలంటూ వైసీపీ నేతలు కొత్త నాటకాలు మొదలుపెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. 2 ఏళ్లలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయలేదన్నారు. జగన్ అప్పట్లో రిషికొండపై ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజీపై లేదని మండిపడ్డారు. 2014-19లో రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉందని తెలిపారు. గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. 2026 జనవరి 19వ తేదీ నుంచి 23 వరకు జరిగే పోటీలను ఐక్యంగా పనిచేస్తూ విజయవంతం చేస్తామని ఆయన అన్నారు. గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలియజేశారు. 2026 జనవరి 19వ తేదీ నుండి 23 వరకు జరిగే పోటీలను ఐక్యంగా పనిచేస్తూ విజయవంతం చేస్తామని ఆయన అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జనవరి 19వ తేదీ నుండి 5 రోజుల పాటు జరిగే పోటీల నిర్వహణపై స్టేడియం కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే రాము మంగళవారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న స్కూల్ గేమ్స్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి భానుమూర్తి రాజుతో పలు అంశాలపై ఎమ్మెల్యే రాము మాట్లాడారు. పోటీల విజయవంతానికి ప్రభుత్వ పరంగానే కాకుండా గుడివాడలో తాము అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులకు సౌకర్యాలతో పాటుగా నాణ్యమైన ఆహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. గుడివాడ క్రీడా కిరీటంలో స్కూల్ గేమ్స్ జాతీయ పోటీల రూపంలో మరో కలికితిరాయి చేరనుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీల విజయవంతానికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. క్రీడాభిమానులు, గుడివాడ ప్రజలు పోటీల్లో ప్రత్యక్షంగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరచాలన్నారు. వివిధ రాష్ట్రాల నుండి క్రీడల్లో పాల్గొనే విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను ఇప్పటికే మొదలుపెట్టామని ఆయన తెలియజేశారు. పోటీల విజయవంతంలో ప్రభుత్వ శాఖలు కూడా భాగస్వామ్యం అవుతాయని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉన్న హెల్త్ డేటా ఆధారంగా కృత్రిమ మేధను అనుసంధానం చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. తద్వారా ప్రజలు, రోగులకు ప్రివెంటివ్ కేర్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, ఆయా ప్రాంతాల్లో రోగాల తీవ్రతను అంచనా వేసేందుకు వైద్య సేవలు మెరుగుపరచడం సులువవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న డేటా ఆధారిత సేవలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుని జాతీయ స్థాయిలో ఏఐ వినియోగం ఎలా ఉండాలన్న దానిపై ముసాయిదా తయారవుతుందని తెలిపారు. విజయవాడలో సోమవారం రీజనల్ మల్టీ స్టేక్ హోల్డర్స్ కన్వర్జెన్స్ వర్క్షాప్ ఆన్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఫర్ హెల్త్ అంశంపై ఒకరోజు కార్యశాల జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి వైద్య, ఆరోగ్య, ఐటీ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కార్యశాలలో చర్చించిన వివరాలను వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఆరోగ్య సేవల్లో డిజిటలైజేషన్లో ఏపీ ముందు ఉండాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ తరపున తాము అవసరమైన చర్యలు తీసుకోబోతున్నామని తెలియజేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏఐ వినియోగంలో జాతీయ స్థాయిలో ఓ ముసాయిదాను తయారు చేసేందుకు దేశవ్యాప్తంగా జోనల్ స్థాయిలో కార్యశాలలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే విజయవాడలో కార్యశాలను నిర్వహించామని చెప్పారు. ఇక్కడ చర్చించిన అంశాలను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న డేటా ఆధారిత సేవలను కూడా కేంద్రం పరిగణలోనికి తీసుకుని జాతీయ స్థాయిలో ఏఐ వినియోగం ఎలా ఉండాలన్న దానిపై ముసాయిదా తయారవుతుందని తెలియజేశారు. ఏదైనా ఒక మనిషి గురించి హెల్త్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ తన డేటా ఎట్లా అందుబాటులో పెట్టేటట్టుగా చేయాలా. ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక ఆసుపత్రికి పోయేసరికి ఎలా అయితే టెస్టులు జరుగుతాయో, మెడికేషన్స్ ఇస్తారో, ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారో, ఆ డేటా తిరిగి సిటిజన్కి ఎలా వాళ్ళు అందుబాటులో పెట్టుకోవాలని, పేషెంట్ హెల్త్ యాప్ ఎట్లా పెట్టుకోవాలని, అట్లానే దాని గురించి ప్రైవసీ గార్డ్ రైల్స్ ఏం పెట్టుకోవాలని, ఇవన్నీ విషయాల గురించి విస్తృతంగా చర్చించారు. ఎథిక్స్ కూడా ఏముండాలా, ఏదైనా ఏమైనా డివైస్ పెడతా ఉంటే ఆ డేటా ఎక్కడ వెళ్తూ ఉంది, ఎవరికి షేర్ అవుతూ ఉంది, ఆ పాలసీ ఏమిటి అనేది కూడా చర్చించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఎట్లాంటి ఏవైతే మన కొత్త ఇన్వెన్షన్స్ వస్తాయో వాటి గురించి ఎలా మన సంస్కరణలు ఏ విధంగా పెట్టాలా, ఏ విధంగా తయారు చేసుకోవాలని దాని గురించి కూడా చర్చించుకున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో 2,40,00,000తో ఊటగుండం రోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఊటగుండం గ్రామంలో రోడ్డు నిర్మాణానికి టెంకాయ కొట్టి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో 2,40,00,000తో ఊటగుండం రోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఊటగుండం గ్రామంలో రోడ్డు నిర్మాణానికి టెంకాయ కొట్టి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కోడూరు ఊటగుండం ప్రధాన రహదారి 10 కిలోమీటర్ల మేరకు 2,40,00,000 నాబార్డ్ నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రకృతి వైపు పయనించి అందరం ఆరోగ్యంగా ఉందామా లేక ఇలాగే ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేద్దామా అని శ్రీమాన్ త్రిదండి చిన్నజీయ స్వామి ప్రశ్నించారు. సౌభాగ్య విధానం ద్వారా సాగు చేయడం ద్వారా ఎకరాకు ఏడాదికి 4.50 లక్షల వరకు ఆదాయం వస్తోందని తెలిపారు. సౌభాగ్య విధానంలో పంటల సాగుపై కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరు లంక గోసదన్లో సేవ్ సంస్థ నిర్వాహకులు మేకపోతుల విజయరాం ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను శ్రీమాన్ త్రిదండి చిన్నజీఆర్ స్వామి ప్రారంభించారు. అనంతరం చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ భూమి ఆరోగ్యంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రకృతి వైపు పయనించి అందరం ఆరోగ్యంగా ఉందామా లేక ఇలాగే ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేద్దామా అని ప్రశ్నించారు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు చల్లి 50 బస్తాలు పండుతున్నాయని మురిసిపోవడం తగదన్నారు. ఇలాగే వ్యవసాయం చేస్తే కొన్నాళ్లకు భూమి సాగుకు పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యత లోపించి అత్యధిక ఉష్ణోగ్రతలు, వర్షాలు, చలి నమోదవడం అందరం చూస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే అందరూ ప్రకృతి వైపు పయనించాలని చిన్నజీఆర్ స్వామి కోరారు. యంత్రాలతో వరిని కోయడం ద్వారా పశుగ్రాసాన్ని తీవ్ర కొరత ఏర్పడుతోందని, టన్నులు బరువు ఉండే యంత్రం పొలంతో తిరిగితే భూమి కూడా పాడైపోతుందన్నారు. సౌభాగ్య విధానం ద్వారా సాగు చేస్తే ఎకరాకు ఏడాదికి 4.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలియజేశారు. పంటలను తాను పరిశీలించగా ఆశ్చర్యం వేసిందన్నారు. ఇది అందరూ అవలంబించదగ్గ విధానమని తెలియజేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1:23 ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. బుధవారం నుంచి తిరుప్పావై పాసురాలతో శ్రీవారికి మేలుకొలుపు జరుపుతున్నట్లు వివరించారు. ధనుర్మాసం సందర్భంగా మూల విరాట్టుకు బిల్వ పత్రాలతో సహస్రనామార్చన జరిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శ్రీవల్లి పుత్తూరు చిలుకలతో రోజు స్వామివారికి అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారికి విశేష నైవేద్యాలుగా బెల్లం దోశ, సుండలు, సీర, పొంగల్ వంటి ప్రత్యేక ప్రసాదాలు నివేదన చేస్తున్నట్లు వివరించారు. బోగస్ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు. గత ఏడాది కంటే పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివచ్చారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 25 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు. గత ఏడాది కంటే పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివచ్చారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 25 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. వచ్చే వారంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శబరిమలలో నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజా మహోత్సవాలు డిసెంబర్ 27న ముగియనున్నాయి. ఇదే సమయంలో ఆలయ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శబరిమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఈ సమయానికి సుమారు 21 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుత సీజన్లో ఆ సంఖ్య 25 లక్షలు దాటింది. మొదటి రోజుల్లో భారీ రద్దీ ఏర్పడినా సకాలంలో జోక్యం చేసుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు ఆలయ పాలకవర్గం వెల్లడించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమర్థవంతమైన ప్రణాళిక ఏర్పాట్ల కారణంగా ఆలయంలో దర్శనం సజావుగా కొనసాగుతోందని వివరించారు. అయితే వర్చువల్ క్యూ పాస్లో పేర్కొన్న తేదీన భక్తులు రాకపోవడం వల్లే తాత్కాలిక రద్దీ ఏర్పడింది. భక్తులకు కేటాయించిన తేదీలకు కట్టుబడి ఉంటే ప్రతి ఒక్కరికి దర్శనం కోసం తగినంత సమయం కేటాయించవచ్చని చెబుతున్నారు. డిసెంబర్ నెలాఖరుకు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో భక్తులందరికీ సజావుగా దర్శనమయ్యేలా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక శబరిమల అయ్యప్ప దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు బిస్కెట్లు, తాగునీరు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేక క్యూ వ్యవస్థను తీసుకొచ్చారు. దొంగల నుంచి భక్తుల రక్షణ కోసం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను మాలికప్పురంలోని అన్నదాన మండపంలో భక్తులకు తగినంత ఆహారం లభించేలా ఏర్పాటు చేశారు. శబరిమల కొండ ఎక్కేటప్పుడు కండరాల నొప్పితో బాధపడే యాత్రికులకు సహాయం చేయడానికి సన్నిధానంలో 24 గంటల ఉచిత ఫిజియోథెరపీ కేంద్రం పనిచేస్తోంది. పంబా సన్నిధానంలో ఆఫ్ రోడ్ అంబులెన్స్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తోంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. మళ్లీ డిసెంబర్ 30న మకర విలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు. యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని, ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో జీవించాలని ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ ఫాస్టర్ నిరీక్షణరావు అన్నారు. పోరంకిలో ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం రాత్రి అత్యంత ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తు జన్మం ఈ లోకానికి రక్షణ కలిగించే పుణ్య కార్యమని, లోకంలో పాపంలో ఉన్న మనుషులను రక్షించడమే ఆయన జన్మ విశేషమని ఉద్ఘాటించారు. పోరంకిలో ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం రాత్రి అత్యంత ఘనంగా జరిగాయి. పాస్టర్ నిరీక్షణరావు నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవాలకు క్రైస్తవ విశ్వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వాసులు ఉత్సాహంగా క్రిస్మస్ భక్తి గీతాలను ఆలపించారు. వేడుకల భాగంగా సెమీ క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. అనంతరం క్రీస్తు జననాన్ని వివరిస్తూ ప్రదర్శించిన స్కిట్లు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాస్టర్ నిరీక్షణరావు మాట్లాడుతూ పోరంకి ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండేందుకు ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకను ఏర్పాటు చేసిందని తెలియజేశారు. యేసుక్రీస్తు జన్మం ఈ లోకానికి పుణ్యకార్యం వంటిదన్నారు. ఆయన జన్మం ద్వారానే అనేక మంది రక్షణ పొంది మేలులు, ఆదరణ, ఆశీర్వాదాలు పొందారని వివరించారు. యేసుక్రీస్తు జన్మం ఈ లోకానికి రక్షణ కలిగించే పుణ్యకార్యమని, లోకంలో
పాపంలో ఉన్న మనుషులను రక్షించడమే ఆయన జన్మ విశేషమని ఉద్ఘాటించారు. ఆయన ద్వారానే అనేకులు రక్షణ మేలులు, ఆదరణ, ఆశీర్వాదాలు పొందారని తెలియజేశారు. బెత్లెహేముపురములోన రక్షకుడు దావీదు వంశమున జన్మించెను, కన్య మరియ గర్భమున ఉద్భవించెను, పరిశుద్ధునిగా మనకై వెలిసెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ మెరీ క్రిస్మస్, హ్యాపీ మెరీ హ్యాపీ. పరలోకమును చూడాలిరో, పశుల పాకలో ప్రసవించెరో, ప్రభు యేసుని మనం చూడాలిరో, పశుల తొట్టిలో పవలించెరో. పరలోకమును చూడాలిరో, పశుల పాకలో ప్రసవించెరో, ప్రభు యేసుని మనం చూడాలిరో, పశుల తొట్టిలో పవలించెరో. ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో. ఎవరైతే బిడ్డల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతానికి మీ అవసరాలు కొన్ని తగ్గించుకుని బిడ్డల యొక్క ప్రయోజనం కోసం మీరు పనిచేస్తారో ఆ కుటుంబంలో అతి త్వరలోనే ఒక ప్రకాశవంతమైన వెలుగుని ఆ ప్రభు ఇస్తాడు. మీకు అనేక అవసరాలు ఉంటాయి. వాటిల్లో ఏది ప్రయారిటీయో చూసుకుని పిల్లల విద్య వెడల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతానికి కొంత కష్టమైనా ఆ తర్వాత ఆ ఇంటిలో ఒక ప్రకాశవంతమైన వెలుగొచ్చి మన అవసరాలన్నీ కూడా తీరతాయి. ఆ ప్రభు మన ఇంట్లోనే ప్రవేశిస్తాడు. ఈ ప్రభు సన్నిధి ఈ పోరంకి ప్రాంతంలో ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇది. యేసుక్రీస్తు జన్మం ఈ లోకానికి ఎంతో పుణ్యకార్యం అండి. యేసుక్రీస్తు యొక్క జన్మం ద్వారా అనేకులు రక్షణ పొందారు, అనేకులు మేలులు పొందారు. ఆయన యొక్క జన్మ విశేషణ ఏమిటంటే ఈ లోకాన్ని ఆయన రక్షించడానికి వచ్చారు. ఆయన ద్వారా మనుషులకి రక్షణ కలిగింది. ఆయన ద్వారా ఎందరో ఆదరణ పొందారు. ఆయన ద్వారా ఎందరో మరి ఆశీర్వదించబడ్డారు. కాబట్టి దేవుడి యొక్క పోరంకి ప్రాంతంలో ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా మరి ఏర్పాటు చేసినటువంటి గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇది. మరి ఈ యొక్క సెలబ్రేషను మరి ప్రాంత ప్రజలకి ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.